హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి పొట్టపై ప్రభావం చూపుతున్నాయి. ఎప్పుడు ఏ దేశంపై బాంబుల వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి. అయితే ఆ యుద్ధం వారి దేశాల్లో జరుగుతుంటే మనకెందుకు నష్టం అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్. మన దేశానికి కావలసిన ముడి చమురు, గ్యాస్ ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచే వస్తాయి. ఇప్పుడు ఆ రూట్లలో రవాణా ఆగిపోయింది. దీని ఫలితం మన దేశంలో కమర్షియల్ గ్యాస్ కు భారీ కొరత ఏర్పడింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలపై ఈ దెబ్బ చాలా గట్టిగా పడింది. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, కానీ ఇప్పుడు ఆ బిర్యానీ గుమగుమలు ఆవిరైపోతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా హోటల్, రెస్టారెంట్ రంగం ఊపిరి ఆడక విలవిలలాడుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కొన్ని దశాబ్దాల క్రితం వాడిన కట్టెల పొయ్యి ఇప్పుడు మహానగరాల్లో మళ్లీ దర్శనమిస్తోంది. చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో హోటల్ యాజమానులు ఏకంగా టన్నుల కొద్దీ కట్టెలు తెప్పించి బట్టీలు కట్టించి వంటలు చేస్తున్నారు. గ్యాస్ లేక పరిస్థితి ఇంత దారుణంగా మారింది. ఇక ఈ సంక్షోభం వెనుకున్న అతిపెద్ద విషాదం నిరుద్యోగం. రెస్టారెంట్లు మూతపడితే అక్కడ పనిచేసే వెయిటర్లు, క్లీనింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, వంట మాస్టర్లు, మేనేజర్లు, క్యాషియర్లు ఇలా లక్షలాది మంది రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఒక హైదరాబాద్ లోనే ప్రత్యక్షంగా పరోక్షంగా రోజుకు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా. హోటల్స్ పై ఆధారపడిన పర్యాటక రంగం వణికిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయి మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందరించడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ దొరకడం లేదు, కట్టెల పొయ్యి అందరికీ సాధ్యం కాదు. మరి పరిష్కారం ఏంటి? సామాన్యుడు ఇప్పుడు టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్నాడు. అదే ఇండక్షన్ స్టవ్. గ్యాస్ సంక్షోభం ఎఫెక్ట్ తో దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లాంటి ప్లాట్ఫామ్స్ లలో నిమిషాల వ్యవధిలో వేలాది ఇండక్షన్ స్టవ్లు అమ్ముడుపోతున్నాయి. బడా కంపెనీల బ్రాండ్స్ అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టేశాయి. జనం ఇక భయంతో వీటిని కొని ఇంట్లో పెట్టేసుకుంటున్నారు. ప్రతి నెల మీ ఇంట్లో వాడే గ్యాస్ కు, ఇండక్షన్ స్టవ్ కు మధ్య ఉన్న తేడా ఏంటి? ఏది వాడితే మీ జేబుకు డబ్బులు మిగులుతాయి అనేది చూస్తే మొదట గ్యాస్ స్టవ్ మైనస్ ఏంటి? మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేసేటప్పుడు మంట ద్వారా వచ్చే వేడిలో దాదాపు 60% గాలిలోకి, గిన్నె పక్కల నుంచి వృధాగా పోతోంది. అంటే మీరు కొన్న గ్యాస్ లో కేవలం 40% మాత్రమే మీ ఆహారాన్ని వండడానికి ఉపయోగపడుతోంది. ఇక ఇండక్షన్ ప్లస్ ఏంటంటే ఇండక్షన్ టెక్నాలజీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా పనిచేస్తోంది. దీనివల్ల గిన్నెలోని లోహమే నేరుగా వేడెక్కుతోంది. దీని సామర్థ్యం ఏకంగా 90% ఉంటుంది. అంటే కరెంట్ అస్సలు వృధా కాదు. ఢిల్లీ లేదా మన దగ్గర సబ్సిడీ లేని 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 913 రూపాయలు అనుకుందాం. ఒక సిలిండర్ ఇచ్చే వేడిని ఇండక్షన్ ద్వారా పొందాలంటే మనకు దాదాపు 78 యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది. యూనిట్ కి 8 రూపాయల చొప్పున వేసుకున్నా నెలకు మీ కరెంటు బిల్లు కేవలం 624 రూపాయలు మాత్రమే వస్తుంది. అంటే నెలకు అక్షరాల 300 రూపాయలు మీ జేబులో మిగిలినట్లే. ఒకవేళ మీరు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఉంటే మొదటి 100 యూనిట్ల కరెంటు ఉచితం కాబట్టి మీ లాభం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి ఇండక్షన్ స్టవ్ కొంటే 2 నుంచి 4,000 రూపాయల వరకు అవుతుంది. అలాగే ఫ్లాట్ బాటమ్ లో స్టీల్ పాత్రలు కొనుక్కోవాలి. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, కానీ దీర్ఘకాలంలో మీ గ్యాస్ బిల్లుల టెన్షన్ పూర్తిగా పోతుంది. పైగా వంటగది వేడిగా ఉండదు, క్లీన్ చేయడం చాలా సులువు. అయితే పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం రోజు రోజుకి చేయి దాటిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28న ప్రారంభించిన దాడులు నేటికి 13వ రోజుకు చేరుకున్నాయి. ఎక్కడ చూసినా తుపాకుల మోతలే. పరిస్థితి ఏమాత్రం కుదుటపడడం లేదు. ఇప్పటికే ఈ దాడుల్లో దాదాపు 1200 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం అయితే అంచనాలకు ఏమాత్రం అందడం లేదు. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక సంచలన ప్రకటన చేశారు. రష్యా, పాకిస్తాన్ దేశాధినేతలతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే అమెరికా తాము విధించిన 3 ప్రధాన డిమాండ్లకు తలొగ్గాల్సిందేనని తేల్చి చెప్పారు. మొదటిది, అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని, తమకున్న చట్టబద్ధమైన హక్కులను ప్రపంచ దేశాలన్నీ బేషరతుగా గుర్తించాలి. రెండవది, ఈ 13 రోజుల యుద్ధంలో జరిగిన భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే బాధ్యత వహించాలి. అంతేకాదు భారీగా నష్టపరిహారం చెల్లించాలి. మూడవది, భవిష్యత్తులో ఇరాన్ పై మళ్ళీ ఎలాంటి దాడులు జరగవని, దీనికి అంతర్జాతీయ సమాజం నుంచి గట్టి హామీ ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ డిమాండ్లు నెరవేరితేనే
శాంతి చర్చలకు వస్తామని ఇరాన్ తెగేసి చెప్పింది. ఈ యుద్ధ ప్రభావం కేవలం ఆయా దేశాలకే పరిమితం కాలేదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మేము ఇప్పటికే ఇరాన్ యుద్ధంలో విజయం సాధించామంటూ సంచలన ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిందని ట్రంప్ చెబుతున్నప్పటికీ అమెరికా సైన్యం మాత్రం ఇంకా అక్కడే మోహరించి ఉండడం గమనార్హం. తమ లక్ష్యం పూర్తిగా నెరవేరే వరకు సైన్యం వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు ఇరాన్ చర్చల కోసం షరతులు విధిస్తుంటే మరోవైపు అమెరికా తన మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో శాంతి చర్చలు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు. చూశారు కదా, ఎక్కడో ఇరాన్ లో మొదలైన యుద్ధం మన వంట గదిలోని గ్యాస్ బండ దాకా ఎలా వచ్చిందో. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో ఎవరూ చెప్పలేరు, కానీ తెలివైన వాళ్ళు ఎప్పుడు ఆల్టర్నేటివ్ రెడీగా పెట్టుకుంటారు. మీరు కూడా గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్ వైపు మారాలనుకుంటున్నారా, లేదా మీ ఇంట్లో ఇప్పటికే ఇండక్షన్ వాడుతున్నారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి.